వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనాలిసిస్. ఆంధ్ర ప్రజలకు ఒక సెంటిమెంట్ అయినటువంటి విశాఖ ఉక్కులో ఈ పరిశ్రమలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 1540 డిగ్రీల వేడితో ఉన్న 150 టన్నుల ఉక్కు ద్రవం ఒక్కసారిగా పేలిపోవడంతో 8 మంది చనిపోయారు. దాదాపు 7 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొంతమంది కొన ఊపిరితో కొట్టుమట్టాడుతున్నటువంటి పరిస్థితి. సో అత్యంత విషాదకరమైన ఈ ఘటనపై అటు కార్మికులు కావచ్చు, ఉద్యోగుల కుటుంబాలు తల్లడిల్లిపోయాయి. ప్రభుత్వాలు కూడా రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎప్పుడు ఇలాంటి ప్రమాదం విశాఖ ఉక్కు పరిశ్రమలో చోటు చేసుకోలేదు. సో అలాంటిది నిన్న సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ అసలు ఏం జరిగింది అనే విషయం తెలుసుకునే లోపే 8 మంది అంటే ఊహించనటువంటివి, దాదాపు మనం 50 డిగ్రీలు 45 డిగ్రీలు వేడికే తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటిది 1540 డిగ్రీల వేడితో ఉన్నటువంటి ఆ ఉక్కు ఒక్కసారిగా స్టీల్ దాదాపు 150 టన్నులకు సంబంధించినటువంటి ఆ స్టీల్ మొత్తం కూడా ఆ ద్రవం అంతా ఒక్కసారిగా మీద పడడంతో చాలామంది అక్కడికక్కడికే చనిపోయిన పరిస్థితి. అసలు ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు మనకు ఏం జరుగుతోంది అనేది ఒకసారి మనం చూస్తే, ఈ ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోని అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అక్కడికి స్పందించడం కావచ్చు, సహాయక చర్యలు అయితే మాత్రం కొన్ని నిమిషాల వ్యవధిలోనే మొదలైనవి. నిన్న రాత్రి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కావచ్చు, సహాయ మంత్రి అటు కుమారస్వామి కానీ శ్రీనివాస్ వర్మ, కుమారస్వామి హుటాహుటిని కూడా స్టీల్ ప్లాంట్కి తరలి వచ్చారు. అంతేకాదు చనిపోయినటువంటి వారికి సంబంధించిన విషయంలో ఏం సహాయక చర్యలు తీసుకోవాలి, ఏం చేయాలి అనే దానిపైన కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, లేదా అక్కడికి చేరుకున్నటువంటి మంత్రులు కావచ్చు, వెంటనే కేంద్ర ఆర్థిక శాఖతో కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపి చనిపోయినటువంటి వారికి 25 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు పర్మనెంట్ ఉద్యోగం, అట్లనే క్షతగాత్రులకు 10 లక్షల ఆర్థిక సాయం, వైద్య ఖర్చులు ఇట్లాంటివన్నీ సాయం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇది బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య. సరే, అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే దానిపైన 3 మెన్ కమిటీ వేశారు. దీనిపైన విచారించిన తర్వాత వాస్తవ పరిస్థితి ఏంటి అనేది తెలియవచ్చు. ఈ లోపల అనేక ఊహాగానాలు, అనేక అక్కడ ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, గతంలో అక్కడ పనిచేసినటువంటి వారు లేదా వారి ఎక్స్పీరియన్స్ ఏం జరుగుండొచ్చు అనేటువంటి అంశాలని ఇప్పటి వరకు రకరకాల జరుగుతూ ఉన్నప్పటికీ వాస్తవంగా ఎందుకు జరిగింది అనే దానిపైన ఖచ్చితంగా విచారించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే సాంకేతిక లోపమా, లేకపోతే ఇంకేమైనా అక్కడ మాన్యువల్గా ఏదైనా తప్పు చోటు చేసుకుందా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా, ఇవన్నీ కూడా విచారణలో బయటకు వస్తాయి తప్ప ఎవరు ఎక్స్పర్ట్స్ అయితే కాదు. ప్రస్తుతం విమర్శలు చేసేవాళ్ళైనా లేదా విమర్శలకు ఇది కాదు అని చెప్పేవాళ్ళైనప్పటికీ కూడా ఖచ్చితంగా నిపుణులు దీనికి సంబంధించి తేల్చాల్సినటువంటి అంశం ఇది. సో ఇప్పటి వరకు ఇది జరిగింది. సో ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇవాళ మనం ఉదయం చూసాం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలానే మంత్రి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, అలానే కేంద్ర రాష్ట్ర మంత్రులు విశాఖ ప్లాంట్కు వెళ్ళడం, అట్లనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులను పరామర్శించడం, వారికి ఓదార్చడం, అండగా నిలిచేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఈ ప్రక్రియలోనే ఒకవైపు ఇదంతా కూడా జరుగుతోంది. ఎందుకంటే 32 మంది ప్రాణత్యాగంతో ఏర్పాటైనటువంటి విశాఖ ఉక్కు సంబంధించి ప్రైవేటీకరణ జరుగుతుందంటేనే తల్లడిల్లిపోయి పోరాటాలు జరిగాయి. దీన్ని ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం కాపాడుకుంది. రాష్ట్రంలో ఏర్పాటైనటువంటి కూటమి కేంద్రంతో సంప్రదింపులు జరిపిన తర్వాత దీనికి ఆర్థిక ప్యాకేజీ అందించడమే కాకుండా ఇది ప్రైవేటీకరణ అనేది ఆగింది ఇప్పుడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఉదయం మంత్రి నారా లోకేష్ అక్కడ బాధిత కుటుంబీకులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి వారికి సహాయం అందించేందుకు అక్కడికి వచ్చినప్పుడు కొంతమంది రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు జరిగాయి. కొంతమంది అక్కడ ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం లేదా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి దాంట్లో ఇంకేమైనా సహాయం లేకపోతే ఇంకేం కార్మికులకు చేయాలని చెప్పి అడగడం తప్పులేదు. కానీ మిగిలినటువంటి అంశాలను తీసుకొచ్చి అక్కడ ప్రస్తావించడము, లేకపోతే మరో రకంగా దీన్ని మాట్లాడడం, రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు కానీ విమర్శ దీనివల్ల అక్కడ కొంత మంత్రి నారా లోకేష్ వచ్చినప్పుడు అక్కడ గందరగోళం కూడా ఏర్పడింది. ఎందుకంటే అక్కడ
అక్కడ హాస్పిటల్లో ఎవరైతే ప్రాణాలు కోల్పోయినటువంటి వారి కుటుంబ సభ్యులు ఉన్నారో వారిని అక్కడ ఓదారుస్తున్నటువంటి పరిస్థితి, లేదా అక్కడ వారితో మాట్లాడుతున్న పరిస్థితి. సో వాళ్ళకి ఏం కావాలి, లేకపోతే వాళ్ళు ఏం కోరుకుంటున్నారో విని వీళ్ళు రెస్పాండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ వచ్చి మాట్లాడడంతో లోకేష్ కూడా తీవ్రంగానే రియాక్ట్ అయ్యారు. అసలు అక్కడ ఏం జరిగిందో ఒకసారి విందాం మనం. అసలు అండగా నిలబడడానికి ప్రభుత్వం మొత్తం వచ్చింది. కేంద్రంలోనే ఇండియా వచ్చింది, రాష్ట్రంలోనే ఇండియా వచ్చింది. ఉప ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. కమిట్మెంట్ మాకు సూర్య వెనకతారా కెమెరా కుటుంబానికి వచ్చా. చూడండి, రాజకీయం చేస్తున్నారు. రాజకీయం కుటుంబాన్ని మాడిన ఇట్లా మీరు వచ్చి ఇక్కడ రాజకీయం చేయాలంటే బయటికి వెళ్ళొచ్చు. ఇక్కడ కుటుంబం నేను కుటుంబానికి కుటుంబంతో మాడమంటారు. ఐ రైట్ యాజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా హియర్. నాకు అర్హత ఉంది. మీరు గొడవ చేయదలుచుకుంటే ఫర్మ్గా ఉంటాను. నేను ఇక్కడ ఏమంటాను, ఏమనుకుంటున్నారు? కుటుంబాన్ని మాడుతుంటే మీరు అడ్డు వస్తే సార్ అది సెపరేట్ గా మాడదాం సార్. మీరు అక్కడ పని చేయట్లేదు, మీ కుటుంబంలో ఎవరు చనిపోయారు? పాప చనిపోయింది ఈ కుటుంబంలో, పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. మేము అందుకు వచ్చాం, మాకు చిత్తశుద్ధి ఉంది కనుక వచ్చినాం. మీరు ఆర్గ్యూ చేసడానికి వచ్చారు. కుటుంబాన్ని అండగా నిలబెడడానికి ప్రభుత్వం చేసేది కరెక్ట్ కాదు. కాపాడింది మేము, ఈయన పోరాడారు. రైట్, అది చాలా క్లియర్గా అక్కడ మంత్రి నారా లోకేష్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కుటుంబీకులతో పరామర్శిస్తున్నాం, వాళ్ళని కలిసేందుకు వచ్చాము, వారికి సంబంధించి వారికి అండగా ఉండేందుకు ఇక్కడికి వచ్చాం. ఇక్కడ రాజకీయాలు చేసేటువంటి ప్రక్రియ, రాజకీయాలు చేయొద్దని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళతో అక్కడ మాట్లాడుతున్నాం కానీ ఇంకోవైపు వాదించడము, లేకపోతే వెనక చేరి కొంతమంది నినాదాలు ఉద్దేశపూర్వకంగా ఇవ్వడం అనేది ఖచ్చితంగా అక్కడ ఇరిటేట్ చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం దృష్టికైనా మంత్రి దృష్టికైనా ఏదైనా సమస్య ఉంటే తీసుకువెళ్ళాలంటే తీసుకెళ్ళచ్చు. సో ఎందుకంటే వాళ్ళని పరామర్శించిన తర్వాత కూడా మంత్రి అక్కడే ఉంటారు, లేదా ఆయన స్టీల్ ప్లాంట్కి వెళ్ళొచ్చిన తర్వాతైనా, హాస్పిటల్లో పరామర్శించిన తర్వాతైనా కలవచ్చు, లేదా ఇంకేదైనా ఇష్యూ ఉంటే కూడా చెప్పచ్చు, లేదా తర్వాతైనా వారు చెప్పేదానికి కూడా అవకాశాలు ఉంటాయి, లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. అలాంటి నేపథ్యంలో అక్కడ ఇష్యూ చేయడం పట్ల ఆయన మంత్రి లోకేష్ ఖచ్చితంగా అక్కడ ఆ సిచ్యువేషన్లో ఎవరైనా ఉంటే అలానే రియాక్ట్ అవుతారు. ఎందుకంటే వచ్చింది అక్కడ బాధితులు అక్కడ ఉన్నారు, బాధితులు అక్కడ బాధపడుతున్నటువంటి పరిస్థితి. అలాంటప్పుడు వారిని పరామర్శించేందుకు వచ్చినటువంటి వాళ్ళు వారితో మాట్లాడాలా, ఇంకోవైపు అక్కడ ఉన్నటువంటి వాదనలో లేకపోతే ఇంకో దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. సో కాబట్టి ఇలా జరిగింది. అంటే ఎందుకు ఇదంతా ప్రస్తావించాల్సి వచ్చిందంటే, ఒక సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయింది, ఏం చేసింది, సో ఏం చేస్తోంది అనేది కూడా ఖచ్చితంగా గమనించాలి. ఒకవేళ చేసే ప్రక్రియలో ఏదైనా తప్పు ఉన్నా లేదా మరో ఇంకోటి ఉన్నా ప్రస్తావనకు తీసుకురావచ్చు. కానీ అట్లా కాకుండా అక్కడ ఇన్సిడెంట్ జరిగింది. సో ఇవాళే కాదు, రేపు మళ్ళీ వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా వెళ్ళబోతున్నారు. సో ఎవరైనా వెళ్ళొచ్చు, కానీ అక్కడ రెచ్చగొట్టేయడమో లేదా రాజకీయం చేయడమో, లేకపోతే స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంబంధించి మరోలా ప్రవర్తించి లేని అపోహలు సృష్టించేటువంటి ప్రయత్నం ఎవరికి కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే జరిగినటువంటి ఇన్సిడెంటు, దానికి ఉన్నటువంటి తీవ్రత, ఆ కుటుంబాలకి ఎలా మనం అండగా ఉండగలం అనేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప దీంట్లో రాజకీయం కోణమో లేకపోతే మరో కోణమో చూడాల్సి రావడం అనేది కరెక్ట్ కాదు. సో అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, లోకేష్ అలా ఎందుకు రియాక్ట్ కావాల్సి వచ్చింది, ప్రస్తుతం మొత్తం చనిపోయినటువంటి వారి బాడీలు అప్పజెప్పారా, క్షతగాత్రుల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి విశ్లేషిద్దాం. అంతపాటు వైజాగ్ నుంచి ఇక్కడ నాయుడు లైవ్లో సిద్ధంగా ఉన్నారు, అలానే సతీష్ కూడా మనతో పాటు లైవ్లో